షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. శ్రవణ నక్షత్రం వారి యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి? నవంబర్ నుంచి డిసెంబర్ వరకు మనం చూసుకున్నట్లయితే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్యపరంగా, సంతానపరంగా ఎలా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. శ్రవణ నక్షత్రము ఏ నక్షత్రం కోసమైనా మనం మాట్లాడుకునేటువంటి సందర్భంలో వారి యొక్క గుణగణాలు, క్యారెక్టరిస్టిక్స్ మనం టచ్ చేసి చెప్పడం వల్ల ఏంటి అంటే వాళ్ళ యొక్క లోటుపాట్లన్నీ కూడా సరిదిద్దుకోవడానికి కానీ లేకపోతే ఇంకా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి చాలా బాగుంటుందండి. ఈ క్రమంలో శ్రవణ నక్షత్ర జాతకులకి ఏంటి అంటే జనరల్లీ వీళ్ళకి అధిపతి చంద్రుడు అవుతారండి. సో చంద్రుడు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని వహిస్తుంటారో వెరీ సెన్సిటివ్ పీపుల్, హైలీ ఎమోషనల్ పీపుల్ అనమాట. అంటే ఫ్యామిలీకి వీళ్ళు ఇచ్చేటువంటి వాల్యూస్ కానీ ఎమోషన్స్కి వీళ్ళు ఇచ్చే విలువ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈవెన్ వీళ్ళకి ఏంటి అంటే జనరల్లీ లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి శ్రవణ నక్షత్ర జాతకులు ఎక్కువగా చూస్తారు. వాళ్ళు ఏ స్థాయిలో పుట్టడం గోల్డెన్ స్కూల్లో పుట్టినా ఎక్కడ పుట్టినా సరే వాళ్ళకి లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటివి చాలా ఎక్కువ వస్తాయండి. ఈవెన్ హెల్త్ పరంగా కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఏదైనా సరే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ అనేటువంటిది వచ్చే దాంట్లో శ్రవణ నక్షత్రం వాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే ఆధిపత్యాన్ని వహిస్తుంటారండి, చంద్రుడు ఎప్పుడైనా చూడండి కాన్స్టెంట్గా ఆయన ఉండరు. పౌర్ణమి దాకా వృద్ధి చెందుతూ ఉంటేనే తర్వాత అమావాస్య వరకు క్షీణిస్తూ ఉంటారు. సో ఇట్ ఇండికేట్స్ ఏంటి అంటే అప్స్ అండ్ డౌన్స్ అనమాట. సో ఆ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. నా ఒరిజినల్ ఫస్ట్ అండ్ సెకండ్ లార్డ్ వీళ్ళకి శని అవ్వడం వల్ల ఏంటి అంటే లైఫ్లో ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా వీళ్ళకి ఎదగాలి అనేటువంటి తాపత్రయం చాలా బాగుంటుంది. ఎర్లీ స్టేజ్లోనే జాబ్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. థర్డ్ అండ్ 12th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడము, ఎప్పుడైనా విదేశాలు అనేటువంటివి వీళ్ళకి అంతగా కలిసి రాకపోవడం లాంటివి ఎక్కువగా చూస్తుంటారు. విదేశాలు వెళ్ళిన తర్వాత డబ్బులు లేకపోవడం కానీ, ధన నష్టం జరగడం కానీ, లేకపోతే జాబ్ లేకపోవడం, శుభకార్యాలు జరగకపోవడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా చూస్తుంటారు. సో శ్రవణ నక్షత్రం వాళ్ళకి ఎవరికైనా నా లైఫ్లో ఏదీ ముందుకు వెళ్ళట్లేదు, నేను ఫారెన్లో ఉన్నాను అనుకుంటే మేబీ మీకు ఆ ఫారెన్ ట్రావెల్స్ అనేటువంటివి కలిసి రాకపోవడం వల్ల కూడా కావచ్చు. అది కొంతమందికే కలిసి వస్తుంది రాహు యొక్క ప్లేస్మెంట్ చూసుకున్న తర్వాత. సో దాన్ని బట్టి మీరు అడుగులు వేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. 4th అండ్ 11th లార్డ్ కుజుడు అవ్వడం వల్ల గృహయోగము అనేటువంటిది చాలా బాగుంటుంది. ఏదైనా ఇళ్ళు కొనడం కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా ముందుకు వెళ్ళడం కానీ, లేదనుకుంటే వీళ్ళ యొక్క శ్రవణ నక్షత్రం వాళ్ళ యొక్క మదర్, తండ్రిలాగా ప్రతి ఒక్కటి కూడా డబ్బు సంపాదనలో కానీ, కుటుంబ పోషణలో కానీ, వీళ్ళ యొక్క సంరక్షణలో కానీ అన్నీ కూడా ఆమె ప్రధాన సూత్రధార అయి ఉంటుంది. సో కేరింగ్ అనేటువంటిది చాలా బాగుంటుంది. 5th అండ్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవుతారండి. 10th లార్డ్ ఎప్పుడైతే వీళ్ళకి శుక్రుడు అవుతారో కళారంగం వైపు అడుగులు వేయడం కానీ, లేకపోతే ఈ క్రియేటివ్ సెక్టార్లో కానీ, సినిమా ఫీల్డ్లో కానీ, యాక్టింగ్ ఫీల్డ్స్లో కానీ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి. ఏదైనా సరే కొత్త తరహా ఆలోచనలతో ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు. 5th అండ్ 10th లార్డ్ వీళ్ళకి శుక్రుడు అవ్వడం, జనరల్లీ వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాతనే కెరీర్ స్టార్ట్ అవుతుంది, కెరీర్ బిల్డ్ అవుతుంది, కష్టపడతారు. వీళ్ళు ఎప్పుడైనా వీళ్ళ జీవితంలో నిలబడేది, సక్సెస్ అయ్యేది ఎప్పుడంటే ఇండిపెండెంట్గా, ఓన్గా ఎప్పుడైతే వీళ్ళు నించుంటారో అప్పుడే వీళ్ళకి సక్సెస్ వస్తుంది. అప్పటిదాకా అది ఒరిజినల్ సక్సెస్ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. 6th లార్డ్ వీళ్ళకి బుధుడు అవ్వడం వల్ల కుటుంబ సభ్యుల్లో ఉండేటువంటి శత్రువులు చాలా ఇబ్బంది పెడతారండి. అంటే వెనకాల నుండి ఇబ్బంది పెట్టడం, వెన్నుపోటు పడడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి. ద ఒరిజినల్ 7th లార్డ్ వీళ్ళకి చంద్రుడు అవుతూ ఉంటారు. చంద్రుడు ఎప్పుడైతే అవుతారో marital లైఫ్లో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివన్నీ, ఆయన ఒక చోట ఉంటే ఈమె ఒక చోట, ఈమె ఒక చోట ఉంటే ఆయన ఒక చోట, ఇలాంటివన్నీ కనబడుతుంటాయి. అష్టమాధిపతి రవి చిన్న వయసులో తండ్రి మరణము, ఇలాంటి కొన్ని సందర్భాల్లో శ్రవణ నక్షత్రం వాళ్ళకి జరుగుతాయండి. లేదా తండ్రికి అనారోగ్య సమస్యలు 100% జరుగుతాయి. సో ఈ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ద ఒరిజినల్ 12th లార్డ్ వీళ్ళకి గురుడు అవ్వడం వల్ల అవమానాలు పడ్డం కానీ జీవితంలో, లేదనుకుంటే డబ్బు భారీగా నష్టపోవడం కానీ ఇవి కూడా చూస్తారండి. సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్నటువంటి శ్రవణ నక్షత్రం వాళ్ళకి నవంబర్ డిసెంబర్ మాసంలో ఏ విధంగా ఉండబోతోంది, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలో మనం చూస్తే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి డిసెంబర్ 5వ తారీఖు వరకు గురుబలము అనేటువంటిది చాలా బాగుందండి. డిసెంబర్ 5 దాకా గురుడు 7th హౌస్లో ఉండడం వల్ల పేరు ప్రఖ్యాతులు రావడం కానీ, గురుబలం పెరగడం వల్ల మనీ ఏదైనా రావడం కానీ, వివాహాది శుభ కార్యక్రమాలు జరగడం, సంతానాది విషయాల్లో శుభవార్తలు వినడం, ఎవ్రీథింగ్ అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు డిసెంబర్ 5 దాకా కనబడుతూ ఉన్నాయి. డిసెంబర్ 5వ తారీఖు దాటిన తరువాత నుంచి గురుబలం తగ్గబోతోంది. అంటే ఏం జరుగుతుంది, మనీ విషయంలో ఫైనాన్షియల్గా చాలా టైట్ అయిపోతారు. ప్రాబ్లమ్స్ అనేటువంటివి చాలా ఎక్కువగా ఉంటాయి. శుభకార్యాలు పెండింగ్ పడుతూ ఉంటాయి. ఈవెన్ చెప్పాలి అంటే జాబ్స్ విషయంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
సో ఈ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా మకర రాశి వాళ్ళు ఉండాలండి. యాక్చువల్లీ మొన్నటిదాకా కూడా వీళ్ళకి గురుబలం లేదు, అతిచారం వల్ల ఇంటిగ్రేషన్ వల్ల తొందరగా గురుబలం వచ్చి December 5th వరకు ఒక గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. ఎవరు శ్రవణ నక్షత్రం వాళ్ళు చూస్తున్నా సరే December 5వ తారీఖు లోపు వచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళండి, రిస్క్ తీసుకోండి, ఖచ్చితంగా జరిగిందంతా మీ మంచిగా జరుగుతుంది. ఇంకొకటి 11th హౌస్లోకి రవి కుజ అనేటువంటి 2 ప్లానెట్స్ రాబోతున్నారండి. వీళ్ళిద్దరూ లాభస్థానంలో యోగిస్తారనమాట. దీనివల్ల ఏంటంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి పదవి యోగాలు కానీ అధికార యోగాలు కానీ గౌరవ మర్యాదలు పెరగడం కానీ December 17 వరకు ఉంటాయి. కుజుడు కూడా December 6వ తారీఖు దాకా అక్కడే ఉంటారు. అంటే భూలాభం, ఎవరైనా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇల్లు కొనాలి అనుకుంటే ఖచ్చితంగా ఉంటారు, ల్యాండ్స్ కొనాలి అనుకుంటే ఖచ్చితంగా కొంటారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాను అనుకుంటే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటంటే శ్రవణ నక్షత్రం వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నా, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్నా సరే అందరికీ కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే కుజుడు బాగున్నారు. కుజుడు ఎప్పుడు కూడా పునర్వైభవాన్ని తీసుకొస్తారనమాట. కుజుడు ఎప్పుడు కూడా అప్పులన్నీ కూడా తీర్చేస్తారు. ధనకారకుడు, రుణకారకుడు ఆయనే. సో మేజర్లీ శని అనేటువంటి ఆయన మీకు 2nd హౌస్లో ఉన్నారు, ఆయన దోషాన్ని పట్టి ఉన్నారు. సో శని బాగాలేదు కాబట్టి మనీ విషయంలో అంటే వచ్చిన డబ్బును సద్వినియోగం చేసుకోలేకపోవడం, ఎర్నింగ్స్ మీద ఫోకస్ చేయడం కాదండి, సేవింగ్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే 2nd హౌస్ అనేటువంటిది పాడైంది కాబట్టి ధనస్థానంలో శని రాహుల యొక్క ప్రభావం పడుతుంది కాబట్టి డబ్బు ఊరికనే ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆ విషయంలో చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. అష్టమంలో కేతుగ్రహ సంచారము, మనసులో ఆవేదన పెట్టుకుని జరిగినటువంటి గతాన్ని తలుచుకుంటూ బాధపడద్దు. యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఓవర్ థింకింగ్స్ కానీ డిప్రెషన్ కానీ ఎక్కువగా చూసే అవకాశాలు ఉంటాయండి. దశమంలో శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. దీని మూలకంగా వృత్తి వ్యాపారాల్లో గొప్ప రాణింపు అనేటువంటిది కనబడుతుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి, కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తాయి, అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒకే ఒక్క విషయం 2వ స్థానంలో శని రాహుల యొక్క ప్రభావము. దీనికోసం కొన్ని రెమెడీస్ చేసుకుని ముందుకు వెళ్ళండి. ఎక్స్ట్రాడినరీగా శ్రవణ నక్షత్రం వాళ్ళకి December 5వ తారీఖు వరకు ఉంటుంది. ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు ఈ నక్షత్రం వారు? తప్పకుండా అమ్మ, ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళు సుదర్శన చండీ హోమం చేయించడం కానీ, లేకపోతే గురుబలం అనేటువంటిది ఇప్పుడు బాగుంది కాబట్టి శివ ఆరాధన ఎక్కువగా చేయడం కానీ, మహాలక్ష్మీదేవికి తామర పువ్వులతోనూ పాయసంతోనూ హోమం చేయడం కానీ అఖండమైనటువంటి ధనయోగాన్ని క్రియేట్ చేస్తుందండి. ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందో మా గారు? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క గైడెన్స్ కావాల్సి వస్తుందండి. ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క సలహా ఒక జీవితాన్ని మార్చొచ్చు. ఒక్కొక్క రకమైనటువంటి రెమెడీ వాళ్ళని ఎక్కడో ఒక ఆపద నుంచి ప్రమాదం నుంచి రక్షించవచ్చు. ముందుగానే తెలుసుకుని జాగ్రత్త తీసుకోవడం కంటే మంచి ఉపాయం ఇంకొకటి లేదు. అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత మీ గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అమ్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.